హడావుడికి వచ్చేస్తున్నారంటే చెప్పారు సుమతి శతకానికి వెళ్ళాలని. థ్యాంక్ యూ. ఇది సాయి నా ఫ్రెండ్ అండి. సో సాయి కొమ్మలపాటి అంటే శ్రీధర్ గారి అబ్బాయి, శ్రీధర్ కొమ్మలపాటి గారి అబ్బాయి, ఆంజనేయులు గారి అల్లుడు అంటాం కంటే కూడా ప్రొడ్యూసర్ సాయి కొమ్మలపాటి అని అంటానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలా నేను చేరి అని ఒక మూవీ ప్రొడ్యూస్ చేసి దాంట్లో నటుడిగా కూడా తెరంగేట్రం చేశాడు. సో దీంట్లో కూడా మరి ఏమన్నా చేసి ఉంటాడని అనుకుంటున్నాను. చేయలేదా? ఓకే. సో సుమతి శతకం టీజర్ ఇప్పుడే చూడటం జరిగింది. చాలా రిఫ్రెషింగ్గా ఉంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది అని నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ 2026 Feb 6th ఇది రిలీజ్ అవబోతుంది. సో దీన్ని ఖచ్చితంగా ప్రేక్షక దేవుళ్ళు దీన్ని ఆశీర్వదిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ అలాగే ఈ మూవీ మెయిన్ లీడ్స్ అమర్దీప్ అండ్ శైలుకి బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ మూవీకి డైరెక్షన్ చేసిన నాయుడు గారు టీజర్ అయితే చాలా బాగా వచ్చిందండి, మంచి కట్ చేశారు. సో అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హలో గైజ్. సో బేసికలీ ఈ మూవీ అంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ 70mm మూవీ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. అంతా ట్రస్ట్ పెట్టి ఒక మూవీ ఇచ్చారు. సో 3 సాంగ్స్ ఉన్నాయి ఇందులో. సో ఆల్మోస్ట్ లవ్, క్యూట్, డాన్స్ ఫీల్ ఉంది అందులో. సో చాలా చాలా బాగా వచ్చింది. సో సో కొంచెం నర్వస్ అయ్యాను, కానీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎంటైర్ టీమ్, సుమతి శతకం ఎంటైర్ టీమ్, ఎవ్రీవన్, క్రూ కాస్ట్, everyone for giving this opportunity. And ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ మాస్టర్. వి విష్ ఆల్. నేను ఒక మెంబర్ అవటం చాలా హ్యాపీగా ఉంది. ఈ టైటిలే చాలా అసలు కనులు విందుగా ఉందన్నమాట. సుమతి శతకంలో మనం ఎప్పుడో చిన్నప్పుడు విని ఉంటాం. సో ఇందులో 4 పాటలు ఉన్నాయి. సుమతి శతకం టైటిల్ సాంగ్ చాలా బాగుంటుంది. ఓపెనింగ్ సాంగ్ ఎక్కడెక్కడే తిరుపతి గారు రాశారు, అది కూడా చాలా బాగుంటుంది. 4 పాటలు ఒక మంచి ఫీల్ ఉన్న సాంగ్స్. నాకు సుధాకర్ గారు ఆయన మ్యూజిక్ విషయంలో సార్ చాలా సపోర్ట్ చేశారు. సారు మామూలు సపోర్ట్ కాదు. లాస్ట్ సినిమా కూడా నేనే చేశాను. తనకు కూడా పిలిచి నాకు అవకాశం ఇచ్చారు శ్రీధర్ సారు. ఫస్ట్ సార్తో నాకు 10 years జర్నీ, కానీ చాలా సొంత బిడ్డలాగా చూస్తారు. నాకు ఆయన ఇప్పటికీ రోడ్డు పైన ఉంటాను. అలాగే డైరెక్టర్ నాయుడు గారు సినిమాని చాలా బాగా తీశారు సార్. సినిమా చూస్తుంటే రీ రికార్డింగ్కి వచ్చింది, ఇప్పుడు చేస్తున్నాము. మనకి ఈ సంక్రాంతికి మంచి ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది. తప్పకుండా మీరందరూ ఆదరించి మా టెక్నీషియన్స్ని, మా సుమతి శతకాన్ని బ్లెస్ చేస్తారని కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికీ నమస్కారం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. టీజర్ చాలా బాగుంది. ఐఎమ్ షూర్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు, ఎస్పెషలీ తేజ అండ్ అమర్ కాంబో. అండ్ ఆబ్వియస్లీ మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, శైలు గారు అండ్ మహేష్ గారు. Feb 6th మీరు అందరూ తప్పకుండా థియేటర్లో ఎంజాయ్ చేయాలి. అండ్ హోప్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్, బికాస్ టీజర్ అందరూ చూసారు, ఎంజాయ్ చేశారు కాబట్టి ఇట్స్ ఆబ్వియస్. యా, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు, వచ్చి అమర్దీప్ని బ్లెస్ చేసినందుకు. అండ్ టీజర్ నేను చూడలేదురా, సారీ ఫర్ లేట్ కమింగ్, నేనే లేట్గా వచ్చాను, బట్ చూస్తాను. అండ్ టీజర్ చూడకపోయినా డైరెక్టర్ గారి గురించి లొకేషన్లో కలిసినప్పుడల్లా చెప్తుంటాడు, నా చెయ్యి ఇరిగినా కొంచెం సాగుగొట్టినా బాగా తీశారన్న, సినిమా బాగా ఇబ్బంది పెట్టాడని చెప్పారు. బట్ ఇంకా గట్టిగా రుద్దాల్సింది. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ క్రూ అండ్ పర్టికులర్గా ప్రొడ్యూసర్ గారు. నేను మీకు తెలియపోవచ్చు, కానీ మీరు నాకు తెలుసు ప్రశాంత్ వల్ల. ఓకే, చెప్తుంటాడు ఎప్పుడు మా అన్న అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నమ్మి మా వాడిని ఇన్ని డబ్బులు పెట్టినందుకు వెనక్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ క్రూ. అందరికీ పేరు పేరున ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చివరిగా శ్రవంతి చీర చాలా బాగుంది. అంటే
అంటే పద్ధతిగా వచ్చామని చెప్తున్నాను, కాంట్రవర్సీ లేదు ఊరికే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్నో సినిమాలు చూస్తానికి AAA సినిమాకి ప్రీమియర్స్కి వచ్చేవాడిని మీడియాతో పాటు. ఈరోజు నా సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు వచ్చినా మీడియా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశా. ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నాయుడు గారికి అండ్ మా ప్రొడ్యూసర్ సాయి గారికి సార్ స్పెషల్ థ్యాంక్స్ సార్. ఇందులో నాకు మెయిన్గా ఈ క్యారెక్టర్ రావడానికి కారణం అమరగాడు అన్న, మా బాగానే చేస్తాడు పర్లేదు చూడండి అంటే ఒకసారి చూసి నాకు అవకాశం ఇచ్చారు. సరే సరే. మెయిన్గా ఒక్క విషయం అండి, ఎక్కువ టైం తీసుకోను. ఈ మూవీలో మీరు ఇప్పుడు దాకా చూడని అమర్ని చాలా కొత్తగా చూడబోతున్నారు. లుక్ వైజ్ కానీ తన డ్యాన్స్ వైజ్ అందరికీ తెలిసిందే. పెర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ చేశాడు. ఈ సినిమా వాడి కోసం ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎప్పుడు ప్రెస్ మీట్లు చూడడం కానీ ఫస్ట్ టైం ప్రెస్ మీట్కి వచ్చాను నేను. కొంచెం టెన్షన్ ఉంది. అండ్ ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు అనుకున్న అమర్ సక్సెస్ కొట్టేసినాడు అని. ఎందుకు ఎవరికన్నా కథ చెప్పినప్పుడు ఇందులో ఫైట్లు లేవా, ఇందులో ఐటమ్ సాంగులు లేవా అని అడిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ మావాడు మాత్రము సినిమాలో అమర్తో పాటు ఈక్వల్గా దాదాపు 10 క్యారెక్టర్లు ఉంటాయి. మొత్తం స్క్రీన్ స్పేస్ అంటే సినిమా మొత్తం నా చుట్టూనే తిరగాలి, నేనే స్క్రీన్లో ఎక్కువ కనపడాలి అనేది కాకుండా మంచి కథ కావాలి. ఆ కథ ఫస్ట్ జనాల్లోకి వెళ్తే చాలు, సినిమా హిట్ పడితే తర్వాత చూసుకుందాం అనే మైండ్ సెట్తో ఉన్నాడు. సో ఫస్ట్ ఈ కథ ఒప్పుకున్నందుకు అమర్ నువ్వు సక్సెస్ కొట్టేసినావు. అండ్ పాన్ ఇండియా అని చెప్పేసి అనవసరమైన కథలకు కూడా ఓవర్ బడ్జెట్ పెట్టేసి తర్వాత జనాలు థియేటర్కి రాలేదని చెప్పి జనాల మీద పాపం, సినిమా బాగుంటే మీరు అందరు ఖచ్చితంగా వస్తారు, మీ తప్పేం లేదు. బట్ సినిమా బాగా తీయకుండా మీ మీద నింద మోపడం అనేది మా తప్పే. ఈ సినిమా నిజంగానే బాగుంటుంది. ఒకప్పుడు మనము కబడ్డీ పందెం ఇలాంటి సినిమాలు ఎలా ఉన్నాయో అంటే అవి టీవీలో వచ్చినప్పుడు అరే ఈ సినిమా టీవీలో వస్తుందని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేది. అండ్ మా సుమతి శతకం కూడా మొత్తం ఇంట్లో ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చొని చూడొచ్చు. సో ఎటువంటి డోకా లేదు. చాలా రోజుల తర్వాత అంటే మన తెలుగు వాళ్ళకి తెలుగు కథలు వస్తే చాలండి. అంటే మీరు పడే కష్టాలు, మీ రియల్ లైఫ్లో ఉండే బాధలు ఎన్ని పక్కన పెట్టి వచ్చి థియేటర్లో కూర్చొని ఒక 2 గంటలు హ్యాపీగా నవ్వుకొని పోండి అంతే. మేమైతే షూర్ షాట్ చెప్తున్నాము, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. థియేటర్లో ఏంద్రైడు సాగు కొట్టినాడు అనేది మాత్రం ఉండదు. 2 గంటలు హ్యాపీగా నవ్వుకోవచ్చు. అదైతే మా నాయుడు పక్కా ప్లాన్ చేసినాడు. సో ఇది పక్కా తెలుగు సినిమా. యాక్చువల్లీ పండగ రావాలి, బట్ ఆ కాంపిటీషన్లో ఎందుకులే అని చెప్పేసి 1 నెల తర్వాత వస్తుంది. అండ్ సుమతి శతకం టీం అందరికీ, అంటే ఆ టీంలో నేను కూడా ఉన్నా, మా అందరికీ మీ సైడ్ నుంచి సపోర్ట్ వస్తుందని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. నిజ జీవితంలో ఎంత అల్లరి చేశాడో, లైఫ్లో కాలేజీలో ఎంత అల్లరి చేశాడో అంతకంటే బాగా అల్లరి చేశాడు ఇక్కడ. చాలా చెప్పలేను, ఆయన అల్లరి చెప్పలేను, కానీ అంతకంటే బాగా అల్లరి చేశాడు ఇక్కడ. కాలేజీ లైఫ్ అంతా చూపించారు వాళ్ళు మనసులో. నాకు నేను కొడుకుని గర్వం పడను, చెప్పను, చెయ్యను. మీరంతా చూస్తారు కాబట్టి ఇంతమంది అభిమానం దొరికింది వానికి. చాలా కృతజ్ఞతలు అండి మీకు అందరికీ. నా దండాలు, నా నమస్కారాలు మీకు. ఓకే, థ్యాంక్ యూ అండి. Hello everyone, good afternoon. Andariki namaskaram. Thank you so much for everyone being here for the teaser launch of Sumati Satyakam. This film is very special to me, not because of the story, but also because it has emotion and experience. Yeah, it's my first movie and very special to me. I really want to thank our producer, Sai Sudhakar sir, then our director, Naidu sir, my co-actors, Amar and Teja, everyone, and the whole entire team of Sumati Satyakam for the dedication and hard work. And today what we are watching is just a small glimpse, and I truly believe this movie is going to touch your heart when you're going to watch it on the big screen. So yeah, and I really want to thank audience and the media team for constant love and support. So yeah, I just hope Sumati Satyakam receives all the blessings. Thank you so much. థ్యాంక్ యూ శైలి గారు, థ్యాంక్ యూ సో మచ్. దీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అందరూ సుమతి శతకం టీజర్కి లాంచ్కి రావడం. ఈ సినిమా మొదటిగా రావడానికి కారణం మా నాయుడు గారు, మా డైరెక్టర్, అని నన్ను నమ్మడం, కొమ్మలపాటి శ్రీధర్ గారు కానీ సాయి గారు కానీ నా మీద నమ్మకం పెట్టుకొని లేదు నువ్వు చేయగలవు అని చెప్పి నమ్మి నన్ను ఈ క్యారెక్టర్లోకి ఈ స్టోరీలోకి నన్ను దింపడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నేనొక్కడనే ఈ సినిమాని నడిపించలేదండి, నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నడిపించారు. వీళ్ళందరూ లేకపోతే సుమతి శతకం లేనే లేదు. ఎందుకంటే ఎవరు నువ్వు చూడలేదు, నువ్వు చూసినాక మాట్లాడు, నిన్ను పంపించాను నేను, నువ్వు ఆగు. మహేష్ విట్ట కానీ తేజ కానీ, సో ప్రతి ఒక్కరు మేము ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ సపోర్ట్ చేసి ప్రతి షార్ట్ ముందు మేము మాట్లాడుకొని దాన్ని ఇంకా ఇంప్రవైజ్ చేసి సరదాగా నవ్వుతూ సాగిన ఒకే ఒక్క సినిమా సుమతి శతకం. ఎక్కడ మీకు బోర్ కొట్టదు, అరే ఏంట్రా ఇది అనే లాగ్ ఉండదు, నవ్వుతూ ఉంటారు. నెక్స్ట్ ఏంట్రా అని ఆలోచించే లోపు మీకు ఇంకొక నవ్వు మీ కళ్ళ ముందు ఉంటూనే ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మ్యూజిక్ అండి, సుభాష్ ఆనంద్ గారు ఇచ్చిన 4 పాటలు సూపర్ డూపర్ హిట్. మీరు విన్న తర్వాత మీ ఒపీనియన్ మీరే చెప్తారు. ఎందుకంటే అంత ఈజీగా ఒక్క అప్కమింగ్ హీరోకి పాటలు మంచిగా రావడం అనేది అసాధ్యం. కానీ నాకు వచ్చాయి, నిజంగా అంటేనే నాకు వచ్చాయి. నా ఫస్ట్ సినిమాలోను ప్లస్ ఈ సినిమాలోను చాలా మంచి పాటలు వచ్చాయి నాకు. అండ్ ముఖ్యంగా డిఓపి హాలేష్ గారు, మేము ఎంత బాగా చేసా మమ్మల్ని అందంగా చూపించాల్సిన బాధ్యత ఆయనదే. మేకింగ్ మీరు నమ్మరు, ప్రతి ఒక్క షాట్లో లైటింగ్ దగ్గర నుంచి కానీ కాస్ట్యూమ్ దగ్గర నుంచి కానీ ఆయన పెట్టిన ఇంట్రెస్ట్ మీకు స్క్రీన్ మీదే కనిపిస్తుంది. అండ్ మా గోవింద్ మాస్టర్ అందరికీ తెలిసిన విషయమే. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇందులో నాకు 2 హుక్ స్టెప్స్ ఇచ్చారు ఆయన. సో ఇప్పుడు వేస్తే ఆల్రెడీ ఇరిగింది, ఇంకోటి కూడా ఎంచుకోవాలి నేను ఆబ్వియస్లీ. తర్వాత ఇంకా ముందున్నాయి ఫంక్షన్లు. అదే ఫస్ట్ షెడ్యూల్లో వాడికి ఇరిగింది, సెకండ్ షెడ్యూల్లో నాకు ఇరిగింది. సో లేదండి, ఇప్పుడు మీరు ఏదైతే చూసారో చిన్న శాంపుల్ మాత్రమే. అసలు సినిమా ట్రైలర్లో దాచాం. సో అది తొందరలో జనవరిలో మీ ముందుకు వస్తుంది. అది చూసిన తర్వాత ఇందులో ముఖ్యమైన పాయింట్ దాచాం, చాలా ఉంది లోపల ఉంది, దాచాం బయటికి వస్తుంది. సో ఏంటి ఏది ఓకే దారా ముందుకు రారా, సపోర్ట్ చేద్దు రారా దారా. అంటే ఆ సాంగ్ ఓకే సార్, ఓకే ఆ డైలాగ్ మేము లీక్ చేస్తాను, మేము ఒక డైలాగ్ చెప్తాను, దాని తర్వాత దానికి ఒక లీడ్ డైలాగ్ మా వాడు చెప్తాడు. ఓకేనారా? బిల్లల బిస్కెట్ సోపులు షాంపులు పప్పులు ఉప్పులు డప్పులు కొత్తిమీర చింతపండు అనుకున్నావా? కాదు, కిరాణా కొట్టిస్ అనే ఎమోషన్. ఈ మోనోలాగులు నీకు అవసరమా? అప్పుడు చెప్పాను, నా మాట అనుకోండి బీటెక్ డైలాగ్ చెప్పావు, ఇప్పటికీ ఎక్కుతానే ఉన్నారు. నీకు అవసరమా చెప్పియండి? ఇంకెప్పుడు చెప్పక మోనోలాగులు చెప్పను. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. రారా పాపం అడిగినప్పుడు చెప్పాలి. వాళ్ళు ఏదో ట్రాక్ చేస్తున్నారు స్టేజ్ మీద, అర్థం కాదు రా పాపం అడిగినప్పుడు మనం నో చెప్పకూడదు కదా. సరే డార్లింగ్ ఓకే. బిల్లల బిస్కెట్ సోపులు షాంపులు పప్పులు ఉప్పులు డప్పులు కొత్తిమీర చింతపండు అనుకున్నావా? కాదు, కిరాణా కొట్టిస్ అనే ఎమోషన్. ఎన్నిసార్లు చెప్పాను మోనోలాగులు చెప్పవద్దని, అప్పుడు అంతే బీటెక్ డైలాగ్ చెప్పావు, ఇప్పటికీ ఎక్కుతానే ఉన్నారు. ఓకే వాళ్ళు ఆపమని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి డైలాగులు ఒకటి కాదు, ఇది జస్ట్ శాంపుల్. ఇలాంటివి ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి, ప్రతి ఒక్కరితోనూ ఉన్నాయి. ఎవ్వరు అరే వీడికి ఏంట్రా మేము సపోర్ట్ చేయడం, అరే నేనేంట్రా వీడికి సపోర్ట్ చేయడం అనేది కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క డైలాగ్ని పంచుకున్నాం, షేర్ చేసుకున్నాం. రాత్రి పగలు కష్టపడి చాలా కష్టపడి చేసాం. సో ముఖ్యంగా ఇందులో నా ఫైట్ మాస్టర్ కానీ ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి చేశారు. నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు ఎంటైర్ క్రాస్ట్ అండ్ క్రూకి, టీమ్కి, విజన్ మూవీ మేకర్స్కి, కొమ్మలపాటి శ్రీధర్ గారికి, సాయి గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ప్రూవ్ చేసుకోగలిగిన ఒకే ఒక్క సినిమా నాకు వచ్చిన అవకాశం ఇదే. సో ఇది మీ ముందుకు February 6th మీ ముందుకు వస్తుంది. ఇదే నా తల రాత కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇందులో కొద్దిగా మా గురువు గారు రవితేజ గారిని మిక్స్ చేసుకున్నాను అనుకోండి. ఆబ్వియస్లీ ఆయన నమ్ముకున్న ఆయన శిష్యున్నే, ఆయన భక్తున్నే కాబట్టి అలానే ఉంటుంది. సో ప్లీజ్ టు వాచ్ సుమతి శతకం ఆన్ థియేటర్స్ February 6th. థ్యాంక్ యూ సో మచ్. బట్ నాన్న అలాగే నాన్న. అండ్ నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మా ప్రియాతి ప్రేమైన మా పెద్దన్న భూషణ్ అన్న అక్కడే కూర్చున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మా గణపతి రెడ్డి గారు, వచ్చినవాడు గౌతమ్ ప్రొడ్యూసర్. అండ్ మా చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారు అమ్మాయి ప్రొడ్యూసర్ మహేంద్ర గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్
స్రవంతిని నేను ఎన్నో ఆడియో ఫంక్షన్స్లోనూ చూస్తున్నాను. నిజంగా స్రవంతి నా సినిమాకి కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది. స్రవంతి, థ్యాంక్ యూ సో మచ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. డైరెక్టర్ గారినే కాదు, నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసాడు. చాలా కొద్దిగా హార్ష్గానే బ్లాక్మెయిల్ చేశాడు. సో కొన్ని ఎమోషన్స్ బాండింగ్స్ వల్ల వాని కూడా నేను తీసుకోవాల్సి వచ్చింది. కొద్దిగా బరువుగా ఉన్నా సరే, కానీ మీరు నమ్మరు, హీరోయిన్ ఎంతసేపు ఉంటుందో వాడు అంతసేపు ఉన్నాడు. నాకు ప్రతి పాటలోనే వీడు ఉన్నాడు. నేనే మళ్ళీ చెప్పి, సార్ అవసరమా రొమాంటిక్ సాంగ్లో కూడా నాకు మధ్యలో అవసరమా సార్ అని అడిగి మరి నేను రిక్వెస్టబుల్గా తీపించుకున్నాను. వాడు కనిపించినంతసేపు నిజంగా చెప్తున్నానండి, ఏ కమిడియన్కి అంత స్కోప్ లేదు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ స్క్రిప్ట్ అనుకుంటా అంత స్కోప్ రావడం. అండ్ నా కోస్టర్ శైలి చౌదరి, తను ఎవరు ఆబ్వియస్లీ హీరో అయిపోయాడన్న. మా ఇద్దరిని ఎప్పుడో తొక్కేశాడు. శైలి చౌదరి కూడా ఏంటంటే, తనకి తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని తెలుగు సాంగ్కి లిప్ ఇచ్చిందంటే మీరు ఆలోచించుకోండి తను ఎంత డెడికేటెడ్గా పనిచేసిందని. నేను పాడమని అడగద్దండి, తట్టుకోలేరు. సో థ్యాంక్ యూ సో మచ్ శైలి, వండర్ఫుల్ కోస్టర్ యువర్. అమ్మా నానమ్మ మీ గురించి సపరేట్గా చెప్పాల్సింది లేదమ్మా. ప్రతి ఒక్క సీన్లోనూ అమ్మో అనిపించేలాగా ఉంటుందమ్మా. సినిమా మాత్రం సూపర్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అంటే నేను నిజంగానే మాట్లాడదాన్ని చాలా ప్రిపేర్ అవుతున్నాను, బట్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కానీ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు అందరూ ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో తెలుసు. మాకు చీఫ్ గెస్ట్గా ఇచ్చేసినటువంటి మా పెద్దలు శ్రీధర్ సార్ గారికి, అలాగే ఆంజనేయులు గారికి, అలాగే మన సురేష్ గారికి, అశోక్ సార్కి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ముందుగా చెప్పాలంటే ముందు మా ప్రొడ్యూసర్ సార్ అండి, ఆయన ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఉంది. ఆయనకి ఎప్పటికీ నేను థ్యాంక్స్ అని చాలా చిన్న మాట. ఎందుకంటే నన్ను నమ్మి నా మీద ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేశారు ఆయన. అలాగే తర్వాత చెప్పుకోవాలనుకుంటే ముందు మా హీరో గురించి చెప్పుకోవాలి. ఆయన కథ చెప్పిన వెంటనే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. బాగుందండి చేద్దామండి అంటే, సరే చేద్దామండి అని చెప్పి అలా ముందుకెళ్ళాము. మాకు ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేశారండి. అలాగే మా కోఆర్డినేటర్ గారు ప్రదీప్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను ఎప్పుడన్నా ఏమైనా తొందరపాటులో మాట అన్నా కానీ మీరు ఎప్పుడు దాన్ని తీసుకోలేదు, నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే నా తమ్ముడు నాయుడు గారు, నువ్వు చాలా సపోర్ట్ చేసావు. సో ఇక అందరూ అండి, జేడీవి గారు అయితేనేమి, ఆయన ఏదైనా చెప్తే చేద్దామండి, ఏం కదండి ఎప్పుడు రమ్మంటారని అనేవాళ్ళు. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మా మహేష్ అన్న అసలు మేము పిలవడానికి అరగంట ముందే ఉండేవారు ఆయన ఎప్పుడూ. ఎందుకో తెలియదు కానీ మనం అంటే కథ నచ్చో మరి ఏమో తెలియదు. సో అలా తేజ అయితే నాకు ఇప్పుడు కాదు, నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్ తను. సో అలాగని చెప్పి వేషం లేదు, తను అదే వచ్చాడు, వచ్చి అదే ఆల్మోస్ట్ బ్లాక్మెయిల్ చేసాడు నన్ను, అలా ఇవ్వాల్సి వచ్చింది. అలాగే మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన అర్జున్ అన్న థ్యాంక్స్ అన్న. అలాగే ఎస్పీ గారు థ్యాంక్ యూ మేడం, మీరు వచ్చారు. అలాగే మా అమ్మ శైలజ గారు చాలా థ్యాంక్స్ అమ్మ, మీరు అందరూ నాకు సపోర్ట్ చేశారు. అలాగే ఇందులో 4 సాంగ్స్ ఉన్నాయండి. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు సుభాష్ గారు చాలా టాలెంటెడ్ అండి. ఆయన మాకు ఏం కావాలో 1-2 సార్లు అడిగినా కానీ ఇచ్చారు. సో వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తానండి. ఎందుకంటే వీళ్ళందరూ కష్టపడితేనే నా సినిమా, అది నాదని కాదు అందరిదే అండి. చాలా థ్యాంక్స్ అండి. నాకు ఇంకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. చాలా థ్యాంక్స్ అండి. సారీ, మా డిఓపి గారు కొంచెం అంటే ఆయన రాలేకపోయారు కొన్ని కారణాల వల్ల. సో ఆయన ఎంత కష్టపడ్డారో ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మేమంతా ఒక ఎత్తు అయితే ఆయన అచ్చగా ఒక ఎత్తు అండి. ఆయన చాలా కష్టపడ్డారు. అలీస్ గారు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మా పాటలు రాసిన మా తిరుపతి గారు అయితేనేమి, మా కృష్ణ గారు అయితే మా పక్కనే ఉంటూ రాశారండి సాంగ్స్. చాలా థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సారీ అండి, ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. సారీ. థ్యాంక్ యూ నాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్.